ఇక వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వా సుజాత గారు. సుజాత గారు నమస్తే అండి. నమస్తే. సో మీరు చూస్తా ఉన్నారు, నిన్న రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో ఒక దళిత మహిళ మీద జరిగినటువంటి దాడిని చూస్తా ఉన్నాం. పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ఉపయోగించినటువంటి సిచ్యువేషన్. గత ప్రభుత్వంలో ఇలాంటి దాడులు చూసినాం, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటువంటి దాడులు చూస్తా ఉన్నాం. అంటే పోలీసుల అత్యుత్సాహం అనుకోవాలా, లేకపోతే అధికార కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఆదేశాలు జారీ చేసింది అనుకోవాలా? గుడ్ మార్నింగ్ శ్రీ. గుడ్ మార్నింగ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తుంది అని ఎవ్వరు కూడా అనుకోవడానికి వీలు లేదు. మీరు కూడా అనుకోవద్దు, ప్రజలు కూడా అనుకోవద్దు. ఎందుకంటే దళితులని గౌరవించేటటువంటి ప్రథమమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మా ఏఐసిసి అధ్యక్షుడు దళితుడు, ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సభాపతి ఈరోజు దళితుడు. కానీ అలాంటిది మేము కాంగ్రెస్ పార్టీ ఎవరినో అవమానిస్తుంది అని అంటే మేము దాన్ని ఖండిస్తున్నాము. ఎట్టి పరిస్థితిలో ఇలా మహిళకు జరిగినటువంటి అన్యాయం మీద మేము ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ ఎంకరేజ్ చేయలేదు. ముఖ్యమంత్రి గారు లా అండ్ ఆర్డర్ దగ్గర ఉన్నదని థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి ఆయన ఒక ముఖ్యమంత్రి. ప్రజలందరూ 4 కోట్ల మంది ప్రజలందరూ సమానమే. ఎవరి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగం చేసేటంత అవివేకమైనటువంటి స్థానంలో ముఖ్యమంత్రి గారు లేరు. ఒకటి దీంట్లో గమనించాలి, ముఖ్యమంత్రి గారు అమెరికా పర్యటనలో ఇన్వెస్ట్మెంట్ కోసము వివిధ కార్యక్రమాలకు అభివృద్ధి అంటే తెలంగాణ అభివృద్ధి కోసం, అలాగే స్పోర్ట్స్ కార్యక్రమాలు జరిగే దానిలో పాల్గొనడానికి రేవంత్ రెడ్డి గారు విదేశ పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచే కూడా ఇక్కడ షాద్ నగర్ లో జరిగినటువంటి ఘటనని స్పందిస్తూ ఇమీడియట్ గా ఒకటి గమనించాలి శ్రీ, తెలంగాణలో గత 10 ఏళ్లుగా పరిపాలనలో ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులు, ముఖ్యమంత్రి, వారి వర్గం వారు ఏనాడు కూడా దళితుల్ని పట్టించుకోలేదు. మనం చూసినాం, ఒక దళిత మహిళని ఎన్కౌంటర్ చేసి చంపినటువంటి విషయం చూసినాం. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, కాంగ్రెస్ నాయకులందరూ కూడా స్పందించి దాని మీద ఎన్నో విధాలుగా మేము పోరాటం చేసినాము. చివరిగా మనం చూసినాం, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఒక్కరు కూడా కనీసం వాళ్ళ కుటుంబాన్ని గాని ఆ విధంగా జరిగిన దాన్ని కానీ కనీసం సానుభూతి గాని తెలియజేయనటువంటి విషయం మనం చూసినాం. ప్రభుత్వ పరంగా వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నటువంటి విషయం కూడా ఆదుకోనటువంటి విషయం కూడా చూసినాం. కానీ నిన్న జరిగినటువంటి షాద్ నగర్ ఘటనకి అసలు మీరు ఒక విషయం గమనించాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన పనిచేస్తుంది. మా ఎస్సీ సెల్ కేసీఆర్ హయాంలో మరియమ్మ లాకప్ డెత్ కావచ్చు, ఎల్బీ నగర్ లో ఒక ఎస్టీ మహిళకు సంబంధించి అనుమానితురాలుగా ఆమెను స్టేషన్ తీసుకెళ్లి ఆమెపై విపరీతంగా పోలీసుల దాడి కావచ్చు, గత ప్రభుత్వానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏంటి అన్నటువంటి ప్రచారం జరుగుతున్నది. దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్క నిమిషం, ఇది ప్రభుత్వ ప్రమేయం కాదు. థర్డ్ డిగ్రీ ప్రవేశపెట్టి చంపేసినా కూడా ఆనాడు ప్రభుత్వం స్పందించలేదు. ఈ రోజు కానీ కొంతమంది పోలీస్ ఎవరో ఏదో చేసిందని పూర్తి పోలీస్ వ్యవస్థని మనం ఆపాదించొద్దు. ఇందాక శ్రీ నువ్వు కూడా చెప్పినావు, హ్యాబిట్స్ లో జరిగినటువంటి కిడ్నాప్ ఇష్యూ గానీ ఇంకో ఇతరత్ర విషయాల్లో గానీ 24 గంటల్లో బీహార్ నుంచి వచ్చి పాపని కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తిని పట్టించి ఛేదించి పోలీస్ ఈ రోజు ఔరా పోలీస్ అని అప్రిషియేట్ చేసుకున్నటువంటి తెలంగాణ పోలీస్ లో భాగమే ఈ రోజు ఒక ఘటన జరగడానికి కూడా కారణమైనరు అనంటే ఎవరు అందరూ మంచి వాళ్ళు ఉండరు, అందరూ చెడ్డ వాళ్ళు ఉండరు. చెడ్డ వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే పనిలో ఉండిండొచ్చు. ఆ పోలీస్ ఇంకోటి గమనించాలి, నిన్న ఈ మహిళకి ఏదైతే ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పుడు ఇంట్లో సలైన్ పెట్టుకుంటుంది, కుటుంబ సభ్యులు అందరు కొడుకు వాళ్ళు కలిసి సలైన్ ఇంట్లో పెట్టుకుంటుంటే మా ఎస్సీ సెల్ షాద్ నగర్ అధ్యక్షుడు ఇమీడియట్ గా ఇంటికి వెళ్లి తన సొంత కారులో హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేసి మొట్టమొదటిగా స్పందించింది. ఏ బీఆర్ఎస్ నాయకులు గాని ఈ రోజు మాట్లాడుతున్నటువంటి ఈ దొంగలందా ఎవ్వరు కూడా ఫస్ట్ ఒకవేళ జరిగితే ప్రతిపక్షమే కదా ముందు వాలాలే. కానీ ఈ రోజు ప్రతిపక్షం కన్నా ముందుగా 4 అడుగులు ముందుకేసి ఈ రోజు నగరి ప్రీతం మా ఎస్సీ కమిషన్ చైర్పర్సన్, ఎస్సీ కమిషన్ మొట్టమొదటిగా వాళ్ళని గుర్తించి జరిగినటువంటి ఘటన మీద మరి ఆ కుటుంబానికి అండగా నిలబడి ఆ కుటుంబాన్ని పరామర్శించి హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడ ఖండించి ప్రభుత్వం ఏదనేది కాదు మానవత్వం అనేది ముఖ్యం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు. వాళ్ళు ఖండించలేదు, పైగా మళ్ళీ రాడేస్తున్నారు. ఇదే సబితమ్మ కడుగుతా నేరేళ్ల ఘటనలో గాని, ఈ దళిత మరియమ్మ ఘటనలో గాని, ఇంకో ఘటనలో గాని
సవితమ్మ ఏనాడన్నా ప్రశ్నించిందా? నేరళ్ల ఘటన అఫ్ కోర్స్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండే ఆ రోజు క్వశ్చన్ చేసింది అనుకుందాం. మరియమ్మ విషయంలో అంత దారుణం జరిగితే కూడా సబితమ్మ బయటికి వచ్చి మాట్లాడలేదు. నిన్న పోయి పరామర్శించింది. నిన్న పోయి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాము, మేము ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీకు సపోర్ట్ ఉంటాము అని తెలియజేసింది. సంతోషం. అమ్మ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆడపిల్లల మీద ఎన్ని ఘటనలు జరిగినా కూడా బయటికి రానటువంటి ఆనాటి మంత్రి, ఈనాటి ఎమ్మెల్యే ఇట్లా అయినా ప్రజల మధ్యలోకి వచ్చి నువ్వు కనీసం పరామర్శించే స్టేజికి వచ్చినావు అంటే ప్రజల తీర్పు ఇది. ప్రజలు నువ్వు బయటికి రావట్లేదని, ప్రజలు మీ ప్రభుత్వాన్ని, నువ్వు పోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు తెలంగాణలో ఏర్పాటు చేసింది ప్రజలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.